సండే మూవీ అప్డేట్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎపిసోడ్ 2కి అయితే మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. సో మూవీ అయితే యావరేజ్ అనిపించింది నాకైతే. అండ్ మూవీలో చాలా మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఫుల్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు డబుల్ స్మార్ట్ మూవీ కూడా రిలీజ్ అయింది అనమాట. పూరి గారి మీద ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్తే డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చానన్నమాట నేనైతే. అంటే మొత్తం డిసప్పాయింటెడ్ కాదు, కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ముఖ్యంగా నాకు నచ్చింది అయితే డబుల్ మీనింగ్. దీనికి మీరు ఏమన్నా అనుకోలేదు, కానీ నాకైతే ఆ డైలాగ్స్ అయితే నచ్చలేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తంగలాన్ రివ్యూ. ఈ రెండు మూవీస్ కంటే చాలా అంటే చాలా బెటరు. ఎట్లాంటి స్టోరీ అంటే అది బెస్ట్ స్టోరీ అని చెప్తాను. నిన్ననే రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి మీరు. మూవీ మీరు చూస్తే మాత్రం బెస్ట్ మూవీ అనిపిస్తుంది. అరే ఏంట్రా ఇట్లా తీసారు అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ అయినా, స్టోరీ అయినా, అక్కడ వాళ్ళ యాక్టింగ్ అయినా కూడా ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఒకసారి చెక్ చేయండి. మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. సో ఈ మూవీస్లో మీరు రివ్యూ చూసి డిసైడ్ చేసుకోవచ్చు ఏ మూవీకి వెళ్ళాలని చెప్పేసి. అన్ని మూవీస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళడానికే ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అందరి ఒపీనియన్ ఒక తీరుగా ఉండదు. ఈ రివ్యూ అయితే చేయలేదు. సో ఈ వీడియో సాయంత్రం వరకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఈ మూవీ కూడా రిలీజ్ అయింది. సో ఇది కూడా సాయంత్రం వరకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అన్నమాట. సో గోట్ చేసేసారు దాన్ని. సో దానికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఓకే అనిపించింది, మరీ ఏం హైప్ లేదు. అంటే నాకు అనిపించింది చూస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి, కానీ క్యూరియాసిటీ తోటి అయితే కట్ చేయలేదు అనిపించింది నాకైతే. అండ్ దేవరా బైరా గ్లిమ్స్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఒకసారి చెక్ చేయండి. వ్యూస్ అయితే ఎందుకు తగ్గిపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి గ్లిమ్స్ చెక్ చేయండి. ఆ మ్యూజిక్ అయినా, ఆ విజువల్స్ అయినా, తన క్యారెక్టరైజేషన్ అయినా కూడా ఎవ్రీథింగ్ బాగుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కంగువా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అనమాట. చాలా బాగుంది కంగువా ట్రైలర్ అయితే. ముఖ్యంగా డిఎస్పి గారు కొట్టిన బీజిఎం అయితే మా ఇంటికి వెళ్ళి అయితే అసలే పోవట్లేదు. ఆ ట్రైలర్ కట్ ఏంటిది, అసలు ఆ ఎమోషన్ ఏంటిది, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కంగువా అనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చేశాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ ఫౌజీ అనురాఘపూడి ప్రభాస్, ఇది టైటిల్ మరి రూమర్స్ అఫీషియల్లో తెలియదు, కానీ అంటే వాళ్ళ అఫీషియల్ అయితే అనౌన్స్ చేసేటోళ్ళు ఫౌజీ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన పూజా సెరమనీ అయితే జరిగింది. దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంటే దీనికి సంబంధించిన కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. భలే ఉన్నాడే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 7th అయితే వినాయక చవితి రోజు అయితే వస్తున్నామని చెప్పేసి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. సో రాజ్ తరుణ్ మూవీ అన్నమాట. సో మంచి కంటెంట్ ఉంటుంది రాజ్ తరుణ్ మూవీలో. సో ఒకసారి చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో మరి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ వచ్చిన అప్డేట్స్ అయితే. సో ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.